తెలుగువారి తొలి రంగుల చిత్రం లవకుశ 1963 మార్చి 29న విడుదలయ్యింది. అద్భుత విజయం సాధించి ఈ సినిమా వచ్చి 61 ఏళ్ళు అయినా దానిని అధిగమించిన మరో పౌరాణికం ఇంతవరకు కనిపించదు. దక్షిణాదిన ఆ రోజుల్లోనే ₹1 కోటి వసూలు చేసిన తొలి చిత్రంగా లవకుశ చరిత్ర సృష్టించింది. ఇప్పటిలా దక్షిణాది చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా ఆ రోజుల్లో విడుదలయ్యేవి కావు. నటీనటుల అద్భుత నటన, మరపురాని మరచిపోలేని పద్యాలు, పాటలు ఇప్పటికీ తెలుగు వారిని అలరిస్తూనే ఉన్నాయి. ప్రముఖ దర్శకులు సి. పుల్లయ్య, ఆయన తనయుడు సిఎస్ రావు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. లలిత శివజ్యోతి పతాకంపై ఏ. శంకరరెడ్డి నిర్మాతగా తెలుగు, తమిళ భాషల్లో నిర్మించారు. ఎవరి శంకరరెడ్డి? లవకుశ కాకుండా ఆయన ఇతర సినిమాలు నిర్మించారా? ఈ వివరాలు ఈ వీడియోలో చూద్దాం. తెలుగు చలనచిత్ర చరిత్రలో రంగుల చిత్రాలకు శ్రీకారం చుట్టిన అల్లారెడ్డి శంకరరెడ్డి 1925లో నెల్లూరు జిల్లాలోని నాయుడుపాలెం గ్రామంలో పుట్టారు. ఆయన తొలి వర్ణ చిత్ర నిర్మాతే కాకుండా తెలుగులో భారీ చిత్రాల నిర్మాణానికి కూడా ఆద్యుడు. కలకత్తా యూనివర్సిటీలో MA, BL చదివిన ఆయన నెల్లూరులో సిరామిక్స్ ఫ్యాక్టరీ పెట్టారు. మొదటి నుంచి సినిమాల మీద ఆసక్తి ఉండడంతో 1948లో తమిళ చిత్రాలను తెలుగులో పంపిణీ చేయడం కోసం మద్రాసులో అడుగుపెట్టారు. దర్శక నిర్మాత LV ప్రసాద్ సహకారంతో కొన్ని చిత్రాలు పంపిణీ చేశారు. ఆ తర్వాత 1950లో తనే నిర్మాతగా మారి తెలుగు, తమిళ భాషల్లో మానవతి చిత్రం నిర్మించారు. CH నారాయణరావు, G. వరలక్ష్మి, జూనియర్ శ్రీరంజని ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రంతో హాస్య నటుడు రమణారెడ్డి పరిచయం అయ్యారు. ఆ తర్వాత మరికొన్ని తమిళ చిత్రాలు పంపిణీ చేశారు శంకరరెడ్డి. మళ్ళీ తెలుగులో ఒక సినిమా తీయాలని ఆలోచించారు. ఏం చేసినా భారీ ఎత్తున చేయడం శంకరరెడ్డికి అలవాటు. అందుకే NTR, ANR, అంజలీదేవి, సావిత్రి కాంబినేషన్లో మల్టీ స్టారర్ చిత్రం చరణదాసి ప్రారంభించారు. ఇందులోనే NTR తొలిసారిగా శ్రీరాముడి పాత్ర పోషించారు. సీత పాత్రలో అంజలీదేవి నటించారు. సినిమాలోని ఒక సన్నివేశంలో NTR, అంజలి ఇలా సీతారాములుగా కనిపిస్తారు. తాతినేని ప్రకాశరావు దర్శకత్వం వహించిన చరణదాసి చిత్రం 1956లో విడుదలయ్యి ప్రశంసలు పొందింది. అప్పటికే భారతీయ చిత్ర పరిశ్రమకు రంగుల వైభవం తెచ్చారు ఉత్తరాదికి చెందిన మహబూబ్ ఖాన్. టెక్నికలర్లో ఆయన నిర్మించిన ఆన్ చిత్రం సంచలన విజయం సాధించింది. దిలీప్ కుమార్, నిమ్మి హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం భారీ సెట్స్తో కలర్ఫుల్గా తయారై ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. సినిమా విజయానికి సాంకేతిక హంగులు కూడా ఎంత దోహదం చేస్తాయో ఆన్ చిత్రంతో గ్రహించారు శంకరరెడ్డి. ఆ తర్వాత దక్షిణాదిలో వర్ణ చిత్రాలకు సేలంలోని మోడర్న్ థియేటర్స్ సంస్థ శ్రీకారం చుట్టింది. MGR, భానుమతి జంటగా ఆలయ్ బాబావం నారుపత్త త్రిడార్గలం చిత్రం 1955లో విడుదలయ్యింది. ఈ సినిమాలోని పాటలను తెలుగులో మళ్ళీ విడిగా రికార్డు చేయించి చిత్రీకరించారు. ఆలీబాబా 40 దొంగలు పేరుతో తెలుగులో 1956లో విడుదలయ్యి విజయం సాధించింది. ఈ రెండు చిత్రాలు శంకరరెడ్డిని ఆకట్టుకున్నాయి. తెలుగులో తనే నేరుగా ఒక రంగుల చిత్రాన్ని నిర్మించాలని ఆయన ముచ్చటపడ్డారు. అయితే వ్యాపార రీత్యా తమిళ సినిమాకు ఉన్న మార్కెట్ తెలుగు చిత్రానికి ఉండేది కాదు. పైగా నైజాం ఏరియాలో తెలుగు సినిమాకు అంత కలెక్షన్లు ఉండేవి కావు. అలాగే అప్పటికి దేశంలో ఈస్ట్మన్ కలర్ ఫిల్మ్ అందుబాటులోకి రాలేదు. గేవార్డ్ కంపెనీ సరఫరా చేసే కలర్ ఫిల్మ్తోనే సినిమాలు తయారయ్యేవి. అందుకే వాటికి గేవా కలర్ ఫిల్మ్స్ అని పిలిచేవారు. చరణదాసి చిత్రంలో సీతారాములుగా నటించిన అంజలీదేవి, NTRలతో లవకుశ చిత్రాన్ని 1958 మార్చి నెలలో ప్రారంభించారు శంకరరెడ్డి. అయితే కలర్ చిత్ర నిర్మాణం
తను అనుకున్నంత తేలిక వ్యవహారం కాదని షూటింగ్ మొదలుపెట్టిన తరువాత కొన్ని రోజులకే శంకర్ రెడ్డికి అర్థమైంది. ఆర్థిక ఇబ్బందులు ఎదురు కావడంతో 1958 చివరికే షూటింగ్ ఆగిపోయింది. అయినా రాజీపడి వెనుకడుగు వేసే మనస్తత్వం శంకర్ రెడ్డిది కాదు. పట్టు వదలకుండా ప్రయత్నాలు ప్రారంభించి 1962 ప్రాంతంలో లవకుశ చిత్రం షూటింగ్ మళ్ళీ మొదలుపెట్టారు. 5 ఏళ్ల పాటు లవకుశ షూటింగ్ జరిగింది. ఈ మధ్యకాలంలో శంకర్ రెడ్డికి ఆయన మిత్రులు వజీర్ చంద్, జబక్, చిట్టూరు గాంధీ నైతిక బలం ఇస్తే సుందర్లాల్ నహతా ఆర్థికపరమైన సహాయం అందించారు. అలుపెరుగున యోధినిలా 5 ఏళ్ల పాటు పోరాటం చేసిన శంకర్ రెడ్డికి చివరికి అనుకున్నది సాధించారు. లవకుశ చిత్రం ఆయనకు లక్షల రూపాయలు దోసిళ్లతో గుమ్మరించింది. లవకుశ చిత్రం విడుదలైన 5 నెలలకు అంటే 1963 ఆగస్టు 23న రహస్యం పేరుతో ఎన్టీఆర్ హీరోగా ఒక జానపద చిత్రాన్ని పాటల రికార్డింగ్తో ప్రారంభించారు శంకర్ రెడ్డి. ఘంటసాల, మాధవ పెద్ద సత్యం పాడిన 2 శ్లోకాలను ఆ రోజు రికార్డు చేశారు. ఆగస్టు 31న ఘంటసాల పాడిన పాటను రికార్డు చేశారు. భానుమతి, బి సరోజాదేవి, ఎస్వి రంగారావు, గుమ్మడి, రమణారెడ్డి, సూర్యకాంతంలను సంప్రదించి సినిమాలో నటించడానికి వారి అంగీకారాన్ని తీసుకున్నారు. ఆదుర్తి సుబ్బారావుని దర్శకుడిగా ఎన్నుకున్నారు. కానీ ఎందువల్ల ఈ చిత్ర నిర్మాణం ముందుకు సాగలేదు. 3 ఏళ్ల అనంతరం 1966లో రహస్యం చిత్ర నిర్మాణం మళ్ళీ మొదలైంది. ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళి డేట్స్ అడగడానికి మొహమాట పడ్డారో ఏమో కానీ చరణదాసిలో ఇంకో హీరోగా నటించిన ఏఎన్ఆర్ దగ్గరికి వెళ్ళారు శంకర్ రెడ్డి. ఆయన డేట్స్ ఇచ్చారు. దర్శకుడిగా వేదాంతం రాఘవయ్యని ఎన్నుకున్నారు. లవకుశ తమిళ వెర్షన్ ద్వారా వచ్చిన విదేశీ మారక ద్రవ్యం చేతిలో పుష్కలంగా ఉండడంతో కలర్ ఫిల్మ్ కొని దాదాపు 30 లక్షల వ్యయంతో రహస్యం చిత్రాన్ని నిర్మించారు. హైదరాబాద్లోని సదరన్ స్టూడియోను లీజుకి తీసుకొని రహస్యం చిత్రాన్ని అక్కడే నిర్మించారు. 1967 డిసెంబర్లో విడుదలైన రహస్యం చిత్రం అపజయం పొంది శంకర్ రెడ్డికి భారీ నష్టం కలిగించింది. ఆయన మీద అభిమానంతో తనే దగ్గరుండి ప్లాన్ చేసి సతీ సావిత్రి సినిమా తీయించారు ఎన్టీఆర్. ఆయన యముడిగా, కృష్ణరాజు సత్యవంతుడిగా, వాణిశ్రీ సావిత్రిగా నటించారు. బిఏ సుబ్బారావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1978లో విడుదలయ్యి ఫ్లాప్ అయ్యింది. హైదరాబాదులో తెలుగు చిత్ర నిర్మాణం పెరగడంతో ఇక్కడ లలిత శివజ్యోతి స్టూడియో కట్టాలని శంకర్ రెడ్డి ప్లాన్ చేశారు. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోకి సమీపంలోనే శంకర్ రెడ్డికి 18 ఎకరాల స్థలం అప్పటి ప్రభుత్వం కేటాయించింది. అయితే ఆ ప్రదేశం అంతా రాళ్ళు గుట్టలమయంగా ఉండడంతో తనకు మరో చోట స్థలాన్ని ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు శంకర్ రెడ్డి. ఈ ప్రయత్నాల్లో ఉండగానే 1978 మార్చి 23న శంకర్ రెడ్డి గుండెపోటుతో మరణించారు. శంకర్ రెడ్డి ఇప్పుడు మన మధ్య లేరు. కానీ కలర్ చిత్రాల నిర్మాణం కోసం ఆయన వేసిన బాట ఇప్పుడు రాజమార్గం అయ్యింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.